దేశమంతా రిపబ్లిక్ డే జరుపుకుంటుంటే మరోవైపు భారీ ఉగ్ర కుట్రను ఛేదించారు మన ఇంటెలిజెన్స్ విభాగం. రాజస్థాన్ నాగౌర్ జిల్లాలో భారీగా పేలుడు పదార్థాలను గుర్తించారు. దాదాపు 9,550 కేజీల అమ్మోనియం నైట్రేట్, 9 కార్టన్ల డిటోనేటర్లు, 15 బండిల్స్ ఫ్యూజ్ వైర్స్, 5 బండిల్స్ రెడ్ ఫ్యూజ్ వైర్ సీజ్ చేశారు పోలీసులు. ఓ ఉగ్రవాదిని కూడా ఇప్పటికే అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. ఢిల్లీ ఎర్రకోట పేలుడు ఘటనలో వాడింది కూడా అమ్మోనియం నైట్రేటే. ఈ నేపథ్యంలో అప్పుడు జరిగినటువంటి ఘటనకి ఇప్పుడు ప్లాన్ చేసినటువంటి ఈ ఘటనకు కూడా లింక్స్ ఉన్నట్లుగా అధికారులు భావిస్తున్నారు. ఈ ఘటనలో మొత్తం 13 మంది ప్రాణాలు కోల్పోతే మరో 30 మంది గాయపడ్డాన్ని మనం చూసాం ఢిల్లీలో జరిగినటువంటి ఘటనలో. ఇప్పుడు మరొకసారి భారీ ఉగ్ర కుట్రకు తెరలేపారు ఉగ్రమూకలు. మన ఇంటెలిజెన్స్ విభాగం దాన్ని భగ్నం చేసింది. అయితే మరిన్ని ఉగ్ర కుట్రలు జరిగే అవకాశం ఉంది అంటూ అనుమానిస్తున్నారు. ఇప్పటికే కొన్ని కీలకమైనటువంటి ప్రాంతాల్లో, ముఖ్యమైనటువంటి సిటీస్లో రెడ్ జోన్లుగా ప్రకటించారు. అలర్ట్ చేసి సెన్సిటివ్ జోన్స్ని ప్రకటించి ఇప్పటికే అక్కడ పూర్తి స్థాయిలో సర్చ్ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఎర్రకోట దగ్గర ఆ పరిసర ప్రాంతాల్లో మరొకసారి ఇంకేదైనా ఈ 26న ఇంకేదైనా ఉగ్రకుట్ర బయటపడే అవకాశం ఉందన్న కోణంలో అధికారులు విచారిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు బయటపడినటువంటి ఈ పేలుడు పదార్థాలన్నీ కూడా ఒక ఫామ్లో బయటపడ్డట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఒక్కసారి మీరు స్క్రీన్లో చూడొచ్చు. పట్టుకున్నటువంటి పేలుడు పదార్థాలు బస్తాల్లో దాచి ఉంచారు. ఎంత భారీ మొత్తంలో ఉన్నాయో ఒక్కసారి మీరు చూడొచ్చు. బ్యాగుల కొద్దీ డిటోనేటర్లు, బస్తాల కొద్దీ పేలుడు పదార్థాలు, మరికొన్ని ఆయుధాలను సైతం స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. దేశవ్యాప్తంగా సెన్సిటివ్ ప్లేసెస్లో హై అలర్ట్ ప్రకటించారు. ఇప్పటికే ఎక్కడికక్కడ సర్చ్ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. డాగ్ స్క్వాడ్స్, బాంబ్ స్క్వాడ్స్ సర్చ్ ఆపరేషన్లో నిమగ్నమై ఉన్నాయి. మొత్తం 9 కార్టన్ల డిటోనేటర్స్, 15 బండిల్స్ ఆఫ్ ఫ్యూజ్ వైర్స్ కనుగొన్నట్లుగా తెలుస్తోంది. 9,550 కేజీల అమ్మోనియం నైట్రేట్ని కనుక్కున్నారు. అంటే ఈ మొత్తం పదార్థాన్ని కనుక ఉపయోగించగలిగితే కొన్ని లక్షల మంది ప్రాణాలు తీయగలిగినటువంటి పేలుడు పదార్థాలను తయారు చేయొచ్చు. 9,000 కిలోలు ఈ ఒక్కచోటే ఎంత ఉందంటే ఇంకా ఎంత బయటపడి ఉండొచ్చు, ఇంకా ఎంత బయటపడాల్సింది ఉందో, ఇంకా ఎంత బయటపడుతుందో ఊహించుకుంటేనే భయం వేస్తుంది. రోజు రోజుకి మన భారతదేశంలో ఉగ్ర కుట్రలు భగ్నం అవుతున్నటువంటి ఉగ్రకుట్రలు, బయటపడుతున్నటువంటి ఉగ్రకుట్రలు మనం ఎన్నో చూస్తున్నాం. ముఖ్యమైనటువంటి రోజుల్లో మరిన్ని బయటపడుతున్నాయి. 100,000 కిలోల పేలుడు పదార్థాలు బయటపడుతున్నాయి. మా ఢిల్లీ ప్రతినిధి నవీన్ మనతో జాయిన్ అవుతున్నారు. మరింత సమాచారం తెలుసుకుందాం. నవీన్, ఇప్పటికే 9,550 కిలోల అమ్మోనియం నైట్రేట్ని స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక కార్టన్లు కొద్ది డిటోనేటర్లు, బండిల్స్లో ఫ్యూజ్ వైర్సా? అంటే దేశంలో ఎంత పెద్ద మారణ హోమానికి వీళ్ళు ప్లాన్ చేశారు, ఎంతమంది, ఎన్ని వేల మందిని, ఎన్ని లక్షల మంది ప్రాణాలు తీయడానికి ఇంత పెద్ద పేలుడు పదార్థాలని వాళ్ళు ఎక్వైర్ చేసుకున్నారు. డీటెయిల్స్ ఏంటి? అధికారులు ఏమంటున్నారు? ఇంకా ఎక్కడైనా ఆపరేషన్స్ జరుగుతున్నాయా? నందు, అంటే వీరందరూ కూడా పక్కా ప్లాన్ తోటి భారీ ఎత్తున బ్లాస్ట్ చేసేందుకు కూడా సిద్ధం అవుతున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఆలోపే పోలీసులు, పంజాబ్ పోలీసులతో పాటు ATS పోలీసులు అప్రమత్తమై వారిని అదుపులో కూడా తీసుకున్నటువంటి పరిస్థితి నెలకొంది. వారి దగ్గర నుంచి పెద్ద ఎత్తున బ్లాస్ట్ సంబంధించినటువంటి ఆ సామాగ్రిని కూడా స్వాధీనం కూడా చేసుకోవడం జరిగింది. ప్రస్తుతానికి వారిని విచారణ కూడా చేపట్టడం జరుగుతుంది. వీరందరూ కూడా 26 జనవరి నాడు పెద్ద ఎత్తున బ్లాస్ట్ కూడా చేపట్టాలి, అనేక ప్రాంతాల్లో సెన్సిటివ్స్ ఉన్నటువంటి ఏరియాస్ లో ఈ విధంగా బ్లాస్ట్ చేపట్టాలని చెప్పేసి కూడా వారు ప్లాన్ చేసినట్టు కూడా తెలుస్తుంది. పోలీసులకు వచ్చినటువంటి ఇంటెలిజెన్స్ సమాచారం నేపథ్యంలోనే వారిని అరెస్ట్ కూడా చేయడం జరిగింది. ఇప్పటివరకు 9.5 కేజీల ఆ నైట్రోజన్ తో పాటు అక్కడ ఉన్నటువంటి ఆర్డెక్స్ ని కూడా పూర్తి స్థాయిలో పోలీసులు కూడా స్వాధీనం కూడా చేసుకుని కూడా తెలుస్తుంది. అయితే ఇదంతా కూడా ఎక్కడి నుంచి రవాణా జరిగింది, వీరికి మధ్యలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు, వీరు పాకిస్తాన్ మాడ్యూల్ తోటి ఎంతమంది తోటి టచ్ లో ఉన్నారు, ఎన్ని రోజుల నుంచి ఇదొక రెక్కే నిర్వహిస్తున్నారు అనే కోణంలో కూడా ప్రస్తుతానికి పోలీసులు కూడా ఇంకా ఇన్వెస్టిగేషన్ కూడా
చేపట్టడం జరుగుతుంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలోనే పాక్ మాడ్యూల్ తోటి కొంతమంది ఆ పంజాబ్ ఉన్నటువంటి కొంతమంది వారితోటి కలిసి ఉండడము, వారి దగ్గర నుంచి పిస్టాల్స్ కూడా తెప్పించుకోవడము, మరోవైపు బ్లాస్ట్ సంబంధించినటువంటి సామాగ్రి కూడా తీసుకొచ్చినట్టు కూడా ప్రస్తుతానికి పోలీసులు కూడా గుర్తించారు. దాంతో పాటు నిఘా వర్గాలు కూడా ఎప్పటికప్పుడు అలర్ట్ కూడా చేపట్టినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఈ రోజు 26 జనవరి నాడు ఈ బ్లాస్ట్ చేపట్టాలి. ముఖ్యంగా ఢిల్లీతో పాటు ముంబై, హర్యానా, హైదరాబాద్ అట్లాంటి ప్రాంతాల్లో ఈ యొక్క బ్లాస్ట్ చేపట్టాలని చెప్పేసి కూడా వారు ప్లాన్ చేసి కూడా తెలుస్తుంది. రైట్ థ్యాంక్ యూ నవీన్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. ఇప్పటికి అధికారులు చెప్తున్నటువంటి వివరాల ప్రకారం చూస్తే అతను మైనింగ్కి సంబంధించి ఈ మెటీరియల్ని సప్లై చేసే వ్యక్తిగా తెలుస్తోంది. అక్కడ మైనింగ్లో సహజంగా మనందరికీ తెలిసిందే ఈ బ్లాస్ట్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి మెటీరియల్ సప్లై చేస్తూ ఉండే వ్యక్తి అంటున్నారు. కానీ 9,000 కిలోలకు పైగా పేలుడు పదార్థం, ఎర్రకోట పేలుడు దగ్గర ఏ పదార్థాన్ని అయితే ఉపయోగించారో ఇక్కడ కూడా అదే దొరికింది. ఈ పదార్థంతో కొన్ని లక్షల మంది ప్రాణాలను తీయగలిగే శక్తి వాళ్ళ దగ్గర ఉంది. ఇప్పుడు పట్టుబడ్డాడు. అతనికి సంబంధించిన డీటెయిల్స్ ఇంకా తీవ్రమైనటువంటి విచారణ జరుగుతోంది ఈ అంశానికి సంబంధించి. అయితే ఒక్కసారి అధికారులు ఏమంటున్నారు, ఇతను పట్టుకున్న తర్వాత, ఈ ఉగ్ర కుట్రను బయట పెట్టిన తర్వాత అధికారులు దీని గురించి ఏం చెప్తున్నారు ఒకసారి చూద్దాం. नागौर पुलिस को इस प्रकार का इंटेलिजेंस प्राप्त हो रहा था कि जिले में बड़ी भारी मात्रा में विस्फोटक सामग्री का क्रय विक्रय और भंडारण किया जा रहा है। इस आसूचना के प्राप्त होने पर फर्दर इस पे इंटेलिजेंस इनपुट्स गैदर किए गए। जो डीएसटी टीम है जिले की, उनको एक्टिवेट किया गया और ह्यूमन इंटेलिजेंस, टेक्निकल इंटेलिजेंस का संकलन करते हुए कल एक बड़ी कार्रवाई को जिला पुलिस द्वारा अंजाम दिया गया। इस ओवरऑल कार्रवाई को जिला डीएसटी टीम द्वारा किया गया और ओवरऑल कार्रवाई का सुपरविजन जो है वो सीओ डेगाना, एसएचओ थावला, इनके द्वारा किया गया है। कार्रवाई में एक व्यक्ति जो इस मुकदमे का आरोपी है, सुलेमान खान, इसको गिरफ्तार किया गया है। विस्फोटक अधिनियम और ऑर्गेनाइज क्राइम की धाराओं में प्रकरण दर्ज किया गया है। विस्फोटक सामग्री जो कि मौके से जब्त की गई है, जो कि भारी मात्रा में है और संभवतया प्रदेश की सबसे बड़ी विस्फोटक अधिनियम की ये कार्रवाई है। कुल इसमें लगभग 10,000 किलोग्राम अमोनियम नाइट्रेट जब्त किया गया है और भारी मात्रा में डेटोनेटर्स और डेटोनेटिंग वायर और अन्य सामग्री जो कि आमतौर पर खनन संबंधी विस्फोट कारित करने के लिए काम में ली जाती है, इस प्रकार की सामग्री को वहां से जब्त किया गया है। जो अभियुक्त सुलेमान खान है, ये हरसौर का रहने वाला है। इसने अपने फार्म हाउस पर अपना एक मकान बना रखा था और इस అతని పేరు సులైమాన్ ఖాన్ అంటూ తెలుస్తోంది. అతను హర్సౌర్ విలేజ్కి చెందినవాడిగా గుర్తించారు ఇప్పటికే. అయితే కేవలం ఇతను ఇప్పుడు ఎవరెవరికి సప్లై చేశాడు, ఈ అమ్మోనియం నైట్రేట్ను ఎవరెవరికి సప్లై చేశాడు, ఎక్కడెక్కడికి ఇతనికి కనెక్షన్స్ ఉన్నాయి అనే కోణంలో కూడా విచారణ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మనందరికీ తెలిసిందే, కొన్ని పేర్లు ఒక్కసారి మనం గుర్తు తెచ్చుకుంటే మన గుండెల్లో ఎక్కడో తెలియని ఒక భయం ఖచ్చితంగా కనిపిస్తుంది. కొన్ని పేర్లు ఒక్కసారి మనం తలుచుకుంటే, ఒక డేట్ని తలుచుకుంటేనే మనకు ఆ భయం ఏదా? నవంబర్ 10, 2025 ఢిల్లీలో జరిగినటువంటి ఒక బ్లాస్ట్ కేవలం ఢిల్లీని మాత్రమే కాదు, దేశాన్నే వణికించింది. కొంతమంది డాక్టర్